వచ్చినప్పుడు నా అడుగుల సవ్వడి వినిపించలేదేమిరా? అందరిలా ఉండాలనుకున్నప్పుడు నాలో నేనే కనిపించలేదేమిరా? ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునుగల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఆ, డాక్టర్ వెంకట చాగంటి గారిని పిలిచానండి ఈ షోకి. నమస్కారం డాక్టర్ గారు. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏంటండి ఇంపార్టెన్స్? మన రమణానంద గారి శిష్యురాలు ఉన్నారు కదా, పేర్లేని అనామిక గారు. ఆమె గురించి మాట్లాడటానికి అనామిక. ఆమె గురించి మాట్లాడడానికి సార్. ఆమె గురించి మనమేం మాట్లాడుకుంటాం? మనం ఒక వీడియో చేస్తే దాని గురించి మళ్ళీ ఒక కౌంటర్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ అందులో రియల్గా ఏమి లేదు, కానీ బట్ స్టిల్ దెన్ ఒకసారి చేస్తే బెటర్ కదా అని చెప్పి నాకు అనిపించింది. ఓకే ఓకే ఓకే, మీ ఇష్టం శాస్త్రి గారు. యా సార్, ఇందులో ఏమే మళ్ళీ పేరు చెప్పుకోకుండా ఆమె కొంచెం ఫీల్ అయినట్టున్నారు. నా పేరు గురించి వీళ్ళు ఇంత రభస్ చేస్తున్నారు అని చెప్పి. సో, ఆమె నేను ఎందుకు పేరు చెప్పుకోలేదు అంటూ ఒక చిన్న చిన్న సైజు రామాయణం చెప్పారనమాట. అందులో ఏంటంటే, నేను మొదలుపెట్టింది నా పేరుతోటే. కానీ తర్వాత తర్వాత రమణానంద గారి శిష్యురాలు అయిన తర్వాత, లేకపోతే సాయిబాబా గురించి నేను అని చేస్తున్నప్పుడు నాకు ఆయన గురించి బాగా చెప్పాలనిపించింది. రమణానంద గారివి కూడా వీడియోలు కూడా నేను చూస్తూ వాటి గురించి చెప్తామని చెప్పి అప్పుడు మళ్ళీ ఛానల్ పేరు మార్చాను అంటూ చెప్పుకొని వచ్చారనమాట. మనకెందుకు సార్ అవన్నీ ఇస్తే? ఇవన్నీ ఇన్ని చెప్పి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ మై నేమ్ అని కూడా చెప్పలేదు ఆమె మళ్ళీ ఎక్కడాను. ఆమె పేరు చెప్పుకోకపోతే ఆమె ఇష్టం అండి, కానీ మన పేరు తీసినప్పుడు ఆమె పేరు చెప్పుకోవాలి. ఇది పాయింట్. అవును అవును అవును. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో నేను శాస్త్రీయ మృగాలని చెప్పారు, నా పేరు చెప్పారు, నేను ఎవ్రీథింగ్ క్లియర్ ఉంది. మరి ఆవిడ పేరు చెప్పుకుంటే కానీ మన పేరు ఎత్తడానికి వీలు లేదు. అవును. ఇప్పుడు ఎవరన్నా సరే ప్రవర చెప్పారనుకోండి, ప్రవర ఎవరికి చెప్తాము? పరమాత్ముడికి చెప్తాము సంధ్యావందనం చేసేటప్పుడు, లేకపోతే ఎవరు గురువు గారు కనిపించినప్పుడు చెప్తాం. ఇట్లా ఉంటుంది. దానిలో నేను ఫలానా పేరు నాది అని చెప్తాం కదా, ఫలానా గోత్రము పేరు అన్నీ చెప్పుకొస్తాం కదా. ఇప్పుడు పరమాత్ముడికి తెలియదు ఆ పేరేందో నీది? చెప్తున్నారు అది. అది ఇది సంస్కారం అంటారు శాస్త్రి గారు. పేరు కూడా చెప్పుకుంటే బాగుంటుందని అభిప్రాయము. ఎవ్వరు ఎక్కడ పేరు చెప్పుకోకుండా జరగలేదు. అవును లాస్ట్కి ఇప్పుడు త్యాగరాజు అన్ని కీర్తనలు చేసి కూడా రాజుగారు తన పేరు మీద రాయమంటే లేదు, నేను పరమాత్ముడికి అంకితం ఇస్తా అని చెప్పి కూడా త్యాగరాయ కీర్తన అనే పేరు పెట్టుకున్నాడు దానికి. అవును. అది ఆయన త్యాగరాజు పాడుతున్నానని కూడా ఒక పాటలో చెప్పుకున్నాడు. అన్నమాచారి అంతే. ఎవరైనా సరే ఎంత పెద్ద కవి ఉన్నా సరే వ్యాసుడు కూడా తన పేరు చెప్పుకున్నాడు. అవును. వాల్మీకి చెప్పుకున్నాడు. అసలు ఈ పేరు గురించి ఇంత డిస్కషన్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ పేరు ఇప్పటికీ కూడా చెప్పుకోలేదు. నాకు నాకు అది బాధ వేస్తుంది. ఇంత చెప్పినా కూడా ఆమె. బాధ ఎందుకు శాస్త్రి? వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ యొక్క నాగరికత అది. నాగరికత లేని వాళ్ళు అలానే ఉంటారు శాస్త్రి గారు. యా నెక్స్ట్ ఏంటంటే, మీకు గుర్తుంటే ఆమె ఒక మంత్రం మనం చెప్తే దానికి మనము ఇది నమ్మకము అని అంటే కాదు, ఇది రుద్రము అని చెప్పారు. ఓకే. దానికి కూడాను మళ్ళీ ఒక చిన్న చాటభారతం చెప్పారనమాట ఆమె. ఏంటో నేను ఇది ఫస్ట్ నమ్మకం అని అనుకున్నాను, కానీ నాకు మధ్యాహ్నానికల్లా తెలిసిపోయింది ఇది రుద్రంలోనే వస్తాయి నమ్మక చమకాలు అన్నీను. ఆమెను వెంబడి నేను ఇది తీసేశాను అని చెప్పి. ఆమె తీసేసి ఉంటుంటే మనకి ఎట్లా తెలిసేది సార్? నాకు అర్థం కాదు. ఒక్కసారి నువ్వు బహిర్గతంగా తీసేవు, కరెక్టే, తప్పులే. తీసేస్తే ఏముందంటే, తప్పు చేస్తే జరిగింది, తప్పు జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు అంటే నువ్వు దీని అర్థం ఏంటంటే శాస్త్రి గారు, ఆమె తప్పు జరిగింది అని ఒప్పేసుకుంది, ఒక నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, తప్పు జరిగేటప్పుడు నీకు ఆ జ్ఞానం లేనప్పుడు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు? అవును. ఇది ఇంపార్టెంట్. స్కూల్లో టీచర్ ఏం చేస్తుంటే, ఓ స్టూడెంట్ని లేచి ఆ పద్యం అప్పచెప్పమా అంటుంది. టీచర్ అడిగింది కాబట్టి ఆమె చెప్పడానికి ప్రయత్నం చేసి తప్పు చెప్పొచ్చు కాక. టీచర్ అడగకుండా లేచి దబా దబా తప్పు చెప్పింది అనుకోండి, బాగుంటుందా చెప్పండి? అవును. సో ఈమె కూడా తనకి తెలియని విషయాలు, నాకు తెలియదండి మంత్రం గురించి, మా గురువు గారు ఎవరో చేశారు,
నేను ఇంకా నాకేమీ తెలియదు. మరి తెలియనప్పుడు మాట్లాడకు. ఇప్పుడు మేము అవును. తెలిసిన వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు తెలిసి మాట్లాడుతున్నప్పుడు నేర్చుకో నువ్వు. అదే. ఇప్పుడు నేర్చుకుంది కదా! యాహ్! నాకు అర్థమైంది. రుద్రంలో గాని అర్థమైందని అంది కదా! అన్నదంటే నేర్చుకుంది. సో, అలా నేర్చుకొని రా అమ్మా తప్పు లేదు. నన్ను గాని, శాస్త్రి గారిని గాని విమర్శించదలుచుకుంటే తప్పేమీ లేదు. కానీ మాతో జ్ఞానంలో పోటీ పడి ఫస్ట్ నేర్చుకొని, ఆ తర్వాతొచ్చి విమర్శకు కూర్చుంటే సబబుగా ఉంటుంది, సంస్కారవంతంగా ఉంటుంది. కానీ ఇక్కడేంటంటే విషయము ఆమె ఆహ్, ఇన్ని చెప్పి నా తప్పు నేను తెలుసుకొని చేశాను. కానీ వీళ్ళిద్దరూ మటుకు వాళ్ళ తప్పులు తెలుసుకోకుండానే ఇంకా మాట్లాడుతున్నారు అన్నట్టు. అంటే మనం మాట్లాడేది ఇంకా తప్పనే అనుకుంటోంది ఆమె వచ్చిన అదే బాధది. ఏం తప్పో చెప్పమని చెప్పండి. మనం సరిదిద్దుదాం దాన్ని. ఓకే. ఎందుకంటే మనం తప్పు మాట్లాడాల్సిన అంటే మనం అవసరం మాట్లాడేవన్నీ నాకేముంది? తప్పులని నా ఉద్దేశం. ఇప్పుడు మాట్లాడేవన్నీ తప్పులైతే గనక అది రుద్రంలో భాగమని ఎలా సరిదిద్దుకుంది మరి? హ్మ్. కదా! అట్లని కాదు. ఆమెకి తెలియవండి పాపం అమాయకురాలు. ఏదో పాపం గురుభక్తితో ఆలోచించి చెప్తోంది. తప్పేముంది కానీ విమర్శించకూడదు. మా గురువు గారు చేశారని మేము నమ్ముతున్నాము. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఆ! మాకు అంటే విమర్శన అభ్యంతరం లేదు. ఈ అట్లా ఒకటి చెప్పేస్తే చాలు. మా గురువుగారు చెప్పారు. మేము ఇట్లాగే చేస్తాము. మీకు అంతే. ఇష్టం ఉంటే అంతే. చూడండి. లేకపోతే లేదు అని అంతే. చెప్తే చాలు. తప్పేం అదే లేదు. తప్పో ఇప్పుడు అది అది తప్పో ఒప్పో అని చెప్తే మాకు సంబంధం లేదని అనుకోండి. అదేంటంటే మీకు పూర్వకాలంలో ఒనిడా టీవీ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేది. మీకు గుర్తుంటే. అవును. ఒక వాడేదో ఓ ఇలా దెయ్ పెట్టి ఏదో దెయ్యం ఆ! బొమ్మొచ్చేది. నే హ్మ్. అదేంటిది ఆహ్, 'నైబర్స్ ఎన్వీ ఓనర్స్ ప్రైడ్' అని చెప్పేవాడు. అవును. అవును. ఆహ్, అవును. ఆహ్, అది చూడటానికి కొంచెం అసహ్యంగా ఉంటది. కానీ వాడు అట్లా చేసాడు. కొన్ని కోట్లు సంపాదించాడు. అది హ్మ్. కరెక్టా? తప్పా? అంటే మ రియల్ సెన్స్‌లో తప్పు. కానీ వాడి దృష్టిలో అడ్వర్టైజ్‌మెంట్‌లో అది కరెక్టు. అట్లాగే నువ్వు గూడా నేను చేసేది నేను కరెక్టు. మీకు సంబంధం లేదు ఇందులో. అది స వేదాలకి సంబంధించిందా? కాదా? మాకు సంబంధం లేదు. ఆ! మా గురువుగా ఇది కరెక్ట్ మాట శాస్త్రి గారు. హ్మ్. వేదాలకు సంబంధించింది మాకు కాదు అని వాళ్ళు అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. కానీ వేదాన్ని తీసుకొని మాట్లాడుతూ మన్ని తప్పనటం అన్నది అది చాలా అజాగ్రత్తమైన విషయము శాస్త్రి గారు. ఆవిడ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి విషయాలలో. ఆ! నే నే నేను వేదాలకి టచ్ చేస్తాను. కానీ మేమేది చెప్పినా అదే కరెక్టు అని అంటే దట్ ఈస్ రాంగ్ అని యాహ్! నేనంటోంది. తప్పు చెప్పిందన్నప్పుడు సరే నువ్వు తప్పు తెలుసుకున్నావు, తీసేసావు అంతా బానే ఉంది. కానీ మాకు తెలవాలనేముంది నువ్వు తీసేసిన సంగతి? మాకు తెలియలేక హ్మ్. మాకు తెలిసుంటే మనం ఎందుకు చేస్తాం సార్ అసలు? అసలెందుకు చేస్తా ఇప్పుడు మనం మన ఆమె మనం ఎట్లా చెప్పకపోతే ఉంటే చేస్తాం? మనకెట్ట తెలిసేది? ఎగ్జాక్ట్‌లీ అదే అంటున్నాం. ఆమె చెప్పకపోతే మనకెట్లా తెలిసేదసలు? సమస్య లేదు శాస్త్రి. కరెక్ట్ ఆ! చెప్పారు శాస్త్రి గారు. అంటే అవును. ఆమె తీసేసి ఉండుంటుందేమో. కానీ అది మనం చేసిన తర్వాత ఒక 1, 2 డేస్‌కి ఎప్పుడో తీసుంటుంది. ఆ రోజు అనటోంది అది మటుకు తప్పదని నేనంటోంది. యాహ్! అది కరెక్ట్. ఇప్పుడు ఆమె తప్పు చేసిన విషయం మనకు తెలుసు కాబట్టి మాట్లాడాం మనం. మాట్లాడాం. లేకపోతే మనం ఎందుకు మాట్లాడతాం? ఆ! నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు గురునింద చేస్తున్నది మనం చెప్పాం మీకు గుర్తుంటే వీళ్ళ శిష్యులందరూ గూడాను రమణానంద గారికి చెప్పిన మాటని బేఖాతరు చేస్తూ అవును. అవును. మాట్లాడుతున్నారు అని జెప్పాం మనం అవును. గుర్తుంటే. ఈమేంటంటే ఈ ఆమె సైడ్ ఆఫ్ స్టోరీ గూడా మనకి తెలిసి మనం మాట్లాడాలి అని అనుకుంటోంది. అట్లా కాదు. వాళ్ళ గురువు ఏం చెప్పాడు? మాట్లాడొద్దు మీరు. ఎవరేమన్నా మీరు క్రిటిసైజ్ చేయొద్దు. మీరు వాళ్ళ వీడియోలు చూడొద్దు. మీరు వాళ్ళతో మాట్లాడొద్దు. మీరు మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చెయ్యొద్దు. వాళ్ళు దానికి సమాధానం చెప్పొద్దు. నేను చూసుకుంటా అన్నాడాయన. అది బయట జనాలకి చెప్పాడు. కానీ వాళ్ళకి ఇంటర్నల్‌గా చెప్పింది ఏంటంటే మీరు ఒకవేళ పొరపాటున వింటే ఓకే. మీరు దానికి స్పందించాలనుకుంటే ఆ! స దానికి సమాధానం చెప్పేసి మీకు గురునిందకి వచ్చే పాపాన్ని మీరు పోగొట్టుకోండి అని చెప్పారట. అది చెప్పినప్పుడు మనకి బయట వీడియోలో చేసిన ఎగ్జాక్ట్‌లీ. ఆమె నన్ను ట్యాగ్ చేస్తూ ఒక వీడియో పెట్టింది. ఏమనంటే మా గురువుగారు ఏమి అనొద్దన్నారు అని వీడియో పెట్టింది. పెట్టి ఆమె ఆ! అపోజిట్ ఎందుకు చేస్తున్నది? ఇప్పుడు వాళ్ళ లోపల ఏం జరిగినా కానీ బయటైతే గురువుగారు ఇట్లా చెప్పారు కదా! ఎగ్జాక్ట్‌లీ అదే ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు మనం మా సపోజ్ వాళ్ళ గురువుగారు అన్నారనుకో బయట, "అమ్మా మీరందరూ కూడా చక్కగా శ్రావణ మాసంలో ఇలా జపం చేయండి" అన్నాడనుకోండి. అది పబ్లిక్ టాక్ అది వచ్చింది యూట్యూబ్‌లో వచ్చిందనుకోండి. ఆ హ్మ్. తర్వాత వాళ్ళందరూ శ్రావణ మాసంలో జపం చేయట్లేదనుకోండి.
అప్పుడు మనం వాళ్ళు గురునింద చేశారనే అనుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది ఎగ్జాక్ట్లీ. ఇంటర్నల్ మీరంతా ఏం చేయక్కర్లేదు, నేను ఊరికే బయటికి ఊరికే చెప్పాను అన్నాడు అనుకుందాం. అది పొలిటీషియన్ అవన్నీ కూడా అంటే ఏంటి, యువర్ చీటింగ్ అన్నమాట. ఇది చీటింగ్. పొలిటీషియన్ పొలిటీషియన్ టాక్స్ అవుతాయి అవన్నీ. పొలిటీషియన్ అన్నా బెటర్ గా ఉంటాడు కానీ వీళ్ళ టాక్ చాలా చండాలం. ఎందుకంటే మోసం అండి ఇది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. పొలిటీషియన్ కనీసం తను ఓట్ చేసుకుంటే పైకి వస్తే అప్పుడు ఏమైనా చేస్తాను ఆలోచన ఉండొచ్చేమో, కానీ ఇది మోసం అవుతుంది. బయట పబ్లిక్ లో నువ్వు ఏం చెప్పావు అదే చెప్పా కదా, మనసుతో ఏం ఆలోచించావో, నోటితో ఏం చెప్పావో, చేష్టలతో అది చేస్తే దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఆ అవును. త్రికరణ శుద్ధి లేనప్పుడు మనకి ఆయన ఇంటర్నల్లీ ఒక మాట అలా చెప్పారని చెప్పి ఆవిడ చెప్పుకుందా అక్కడ? మా కానీ మాకు ఆయన చెప్పారు అని అంటుంది. అంటే ఆమె దాన్ని బట్టి ఆ గురువు గారు అబద్ధం చెప్పారని ఆమె ఒప్పుకుంటోంది. అవును. అమ్మో! అంటే ఏంటి బాజాప్తా చెప్పేస్తోంది. అదే మా గురువు గారు ఊరికే బయట అట్లా చెప్పారు మిమ్మల్ని అందరి కోసం, కానీ మమ్మల్ని ఇట్లా చేసేయమన్నారు. అట్లా కాదు. అంటే అదేంటంటే షుగర్ కోటెడ్ పిల్ అంటారు చూసారా? ఆ! ఆ టైప్‌లో ఏంటంటే మాకు మాకు చెప్పారు. మీరు ఒకవేళ పొరపాటున చూసుంటే, ఒకవేళ మీరు దానికి స్పందించేస్తే పొరపాటున ఆ! చే ప అని చెప్ అదే చెప్పారు అంటే అబద్ధం అన్నట్టే కదా! ఆయన ఇప్పుడు మనందరికి ఇప్పుడు పబ్లిక్ టాక్‌లో ఆయన పెట్టుకున్న ఎగ్జాక్ట్ వీడియో ఏంటి, వాళ్ళ కర్మను వాళ్ళు పోతారు, నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి పరమాత్ముడు కాళ్ళ దగ్గర పడేస్తాను అని చెప్పుకున్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు పట్టించుకోవాలి ఇంకా? అదే కదూ! ఆ సినిమాలో ఏం సినిమా అది, వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు యాక్ట్ చేస్తారు చూడండి, గోపాల. అయితే వెంకటేష్‌ని గూండాలు కొంతమంది ఎమ్మట పడితే ఆ వెంకటేష్ వాళ్ళు చూసి రండ్రా చూసుకుందాం ఇట్లా ఇట్లా అంటే వాళ్ళు భయపడి పారిపోతారు. యాక్చువల్‌గా అవును. జరిగిందేంటి, ఎనకాల ఆయన విశ్వరూపం చూపిస్తున్నాడు. అవును. అవునా అవును. కాదా? సో అవును. ఇదేంటంటే ఈయనకి తెలవదు ఆయన విశ్వరూపం చూపిస్తున్నాడని. అవును. సో ఇప్పుడేంటంటే మీ గురువు గారికి విశ్వరూపం చూపించే తాహతు ఉన్నప్పుడు మీరెందుకమ్మా వీడియోలు చేసుడు? ఆ! అవును. ఆయన అవును. చేసుకుంటాడు. ఆయన చేసుకోనివ్వండి. ఇప్పుడు రమణానంద గారు ఆయన ఏం చేసుకుంటున్నా సంబంధం లేదు. వేదాన్ని గురించి మాట్లాడితే మటుకు మేమొచ్చేస్తాం. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. 100% శాస్త్రి గారు ఇందులో మీరు ఎట్టి పరిస్థితిలోనూ మీరు సంశయించక్కర్లేదు. అవును. అవును. ఆయన గనక వేదం గురించి తప్పు మాట్లాడితే మేము వచ్చేసి దాన్ని క్రిటిసైజ్ చేసేస్తాము. అది 100%. యాహ్! హ్మ్. లాస్ట్ క్వెషన్ ఏంటంటే ఆహ్, ఆయన వేదాలలో 4 వేదాలలో నుంచి అన్ని ఆహ్, దో తప్పులు వెతికి తీశాను అన్నాడు మీకు గుర్తుంటే. అవును. చతుర్వేద పరిష్కృత. అని ఆయన పేరు మటుకు అది. కానీ ఆయన చేసింది ఏంటంటే యాతావాత చేసింది ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్ దోషాలు. దోషాలు గాదు. దోస. దోషాలు. అంటే ఆవిడకి దోషాలు. షా పలకట్లేదా పాపం? ఏమో మరి. వే షణ్ముఖ శర్మ అంటే రాదేమో ఇంక. ఓకే. ఆ! ఆ! వే వేదాలలో ప్రింటింగ్ మిస్టేక్ దోషాలు, హ్మ్. స్వరత స్వరపరితమైన ఓహ్, సంబంధించిన దోస. హ్మ్. దోషాలు ఇవి మటుకే పరిష్కరించారటాయన. అదే ఇప్పుడు ఒకటండి. స్వరం సంబంధించిన దోషాలు ఏమైతే పరిష్కరించారో అవి పరిష్కరించలేదు. అది స్వరితానికి ఒక గీత పెడతాము. అది దీర్ఘ పదమైతే గనక అది దీర్ఘ స్వరితం అని అందరికీ తెలుసు. దాన్ని అలానే మనం పఠిస్తాము. దానిలో దోషమేమీ లేదు. దోసలేమున్నాయేమో గానీ దోషం లేదు. ఇది నేను స్పష్టంగా నేను దేవనాగరి లిపిలో ఉన్నది చూపిచ్చాను. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ పబ్లికేషన్‌లో ఇచ్చిందే చూపిచ్చాను నేను. ఏది అవును. దేవనాగరి లిపిలో. ఆయన పైగా ఇదంతా కూడాను ఆయన చేసిన దాంట్లో ఫార్వర్డ్‌లో రాసాట కూడా ఇది. నేను ఏమని? ఇవివే మార్చాను నేను. అదే వేద వేదాలనేమి ముట్టుకోలేదు అని చెప్పి. మరి వే అలాంటప్పుడు ఆయన ఒక చోట ఒక వీడియోలో ఈయన ఋషుల పేరు కూడా నిర్ణయించాడు. ఆ! అది ఋ ఋషి ఏంటండి అది? హ్మ్. ఋషుల పేర్లు కూడాను దేవనాగరిలో ఒక ఋషి పేరుందట. ఇక్కడేమో ఇంకో ఋషి పేరుందట అంటాడు. ఇప్పుడు దానికి నువ్వెట్లా డిసైడ్ చేస్తావు ఏ ఋషి అని? నీకు వేదమే రాదు కదా నీకు. హ్మ్. వేదం రానప్పుడు నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? దాని ఈమె వత్తాసు పలుకుతుందనమాట. ఆయన అట్లాంటివన్నీ చేశాడు. శాస్త్రి గారు అందుకే అంటున్నాను నేను టెస్ట్ చేస్తాను. పబ్లిక్‌లో నుంచోండి. మీరు నేను మాట్లాడతాను, క్వెషన్‌లు అడుగుతాను. మీరు సమాధానం చెప్పండి. సో, దాని దాని తరపున ఆ సమాధానంతో మీరేం చేశారో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి శాస్త్రి గారు, మీకందరికీ తెలిసిన విషయం యూట్యూబ్‌లో కూడా చెప్పాను. నేను అందరికీ చెప్పాను. మన యూనివర్సిటీ స్టూడెంట్సు
క్యాన్సర్కి సంబంధించిన ఔషధం, క్యాన్సర్ అన్న వ్యాధి లక్షణాలని వాళ్ళు కనిపెట్టి వేదంలో ఇది రాశారు కాబట్టి దీని యొక్క ఔషధం ఏంటి అని అందులో రాసిన దాన్ని బాగా డీకోడింగ్ చేసి స్పష్టతతో ఇది మెడిసిన్ అని కనుక్కున్నారు. అవును. ఇప్పుడు దాని గురించి మనం ప్రయోగం కూడా చేయబోతున్నాం. ఇప్పుడు చేస్తున్నాం. అది వేదం అంటే ఇప్పుడు అది ఎలా చేస్తాం? మరి ఎలా చేస్తామంటే దానిలో ఆ స్వరితము, ఉదాత్తము, అనుదాత్తము అన్నీ కరెక్ట్గా తెలుసుకునే చేస్తాం మనం. అవును. అలానే అచ్చుదోషాలు లేకుండా చేస్తాం. ఎందుకంటే పాణిని అష్టాధ్యాయి సూత్రాల ప్రకారం అక్కడ కనుక తప్పుపోతే తెలిసిపోతున్నది. అంటే మీకు తెలుస్తుంది, ఆమెకు తెలియదు కదా. అదే అంటున్నా, అది ఆయనకి తెలియదు పాపం, వాళ్ళ గురువు గారికి తెలియదు అని చెప్తున్నా. సో ఆయన తెలుసు అంటే కనుక రండి, నేను టెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు కరెక్ట్గా చెప్తే కనుక మీకు నమస్కరించి నేను ఇంకో బిరుదు అంటించి వెళ్ళిపోతాను. వాస్తవం కదా శాస్త్రి గారు. ఎవరన్నా సరే బిరుదాంకితులు ఉన్నప్పుడు గండపేరండంబు ధరించను అని చెప్పి గండపేరండాన్ని ధరించామనుకోండి, కాళ్ళకి పెట్టామనుకోండి ఒకటి, వెంటనే మిగతా వాళ్ళు ఏమవ్వాలి చెప్పండి? అబ్బా ఎందుకు తొడిగాడో ఏమిటో ఆయన గొప్పతనం అంటే ఇగో ఇది 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 అని చెప్పినప్పుడు ఏది పరీక్షగా నిలబడమనండి అంటే నిలబడాలి, లేకపోతే బిరుదు తీసుకోకూడదు. అవును. ఇప్పుడు నేను చెప్పాను కదా, బృహదారణ్యకోపనిషత్తు చదివితే మీకు అర్థమవుతుంది. యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు చేసిన యాగానికి వెళ్ళాడు. అవును. వెళ్ళి ఆ యాగం అయిన తర్వాత ఆయన సభ పెడతాడు. జనరల్గా జ్ఞానులందరినీ పిలిచి సభ పెట్టి డిస్కషన్ ఉంటుంది. దానిలో ఆయన ఏం చెప్పాడంటే, ఓ జ్ఞానులారా, ఎవరైతే మీలో బ్రహ్మవేత్త అయిన వాడు ఉంటాడో అతను ఈ సహస్ర గోవుల్ని వాటికి కొమ్ములకు తగిలిచిన బంగారు నాణ్యాలతో సహా తోలుకుపోవచ్చు అంటాడు. అంటే ఎవ్వరు మాట్లాడు. యాజ్ఞవల్క్యుడు అప్పుడు లేస్తాడు, లేచి శిష్యులతో చెప్పి తోలుకుపోండి అంటాడు. అప్పుడు మిగతా వాళ్ళు నువ్వు బ్రహ్మవేత్తవని నీకు నువ్వు అనుకుంటావు, మేము చెప్పాలి అది నువ్వు అవునో కాదో అని అంటే, సరే అయితే మీరు ప్రశ్నించండి, నేను జవాబు చెప్తాను అంటాడు. నాకు జ్ఞానం ఉందో లేదో మీరు ప్రశ్నించాలి, నేను చెప్పాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ రాజు ముందు చెప్తాడు. చెప్తేప్పుడు రాజు కూడా ఎస్ ఇది కదా పరీక్ష అంటే అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పండితులు, ఎవరైతే నిష్ణాతులైన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో, శాస్త్రంలో వేదంలో పాండిత్యం సంపాదించిన వాళ్ళు ప్రశ్న అడుగుతారండి. ఆ ప్రశ్నకు ఆయన అలవోకగా సమాధానం చెప్తాడు. మీకు అర్థమైందా? ఆయన పదార్థములు ఎన్ని అని అడుగుతాడు అంటే 3 అంటాడు. మళ్ళీ అతను పదార్థములు ఎన్ని అంటే 2. మళ్ళీ అడుగుతాడు పదార్థములు ఎన్ని 1. అదేంటి 3 అంటివి 2 అంటివి మళ్ళీ 1 అంటివి? 3 అంటే ఏమిటి, 2 అంటే ఏంటి, 1 అంటే ఏంటి అనే శాస్త్రం ప్రకారం చెప్తాడు. సో ఇప్పుడు ఇది విశేషం అనమాట. సరే పృథ్వీ లోకం ఏ లోకంలో ఓతప్రోతమై ఉంది అని అడుగుతారు. ఆ ఫలానా లోకంలో. ఓకే, ఆ లోకం ఎందులో ఓతప్రోతమైంది అంటే ఇంకో లోకం పేరు. అలా లోకాల పేరు చెప్పుకుంటూ వెళ్తాడు. సో అంటే ఏంటి, ఆయన జ్ఞానం ఎంత ఉందో మొత్తం భూమి ఆకాశాల్లో ఉన్న పదార్థ జ్ఞానం అంతా ఆయనకి తెలుసు. భూమి మీద ఉన్న జ్ఞానం తెలుసు, బ్రహ్మకున్న జ్ఞానం తెలుసు. అంత జ్ఞానం తెలిస్తే లాస్ట్కి అందరూ చేతులెత్తి నమస్కరించి నువ్వే బ్రహ్మవేత్తవని మెచ్చుకుంటావు. ఇది పద్ధతి శాస్త్రి గారు. అవును. లేదు మమ్మల్ని చాలా మంది సన్యాసులు వచ్చారు టెస్ట్ చేశారంటే ఏది వీడియో పెట్టండి. వాళ్ళు ఏం ప్రశ్న అడిగారు, మీరేం జవాబు చెప్పారో చూద్దాం. అంతే కదా శాస్త్రి గారు. వాజీవే అంటే తెలంగాణ భాషలో ఆ V6లో వస్తుంటుంది న్యూస్ ఛానల్లో. అంటే ఇది కరెక్టే కదా అని అంటల్లో వాజీవే చెప్పండి శాస్త్రి. లేకపోతే మటుకు ఒకవేళ ఆయన ఈ పరీక్షలు ఇవన్నిటికి ఆయన ఒప్పుకోకపోతే మటుకు దే షుడ్ రిమూవ్ దట్ చతుర్వేద పరిష్కృత అని చెప్పి. వాళ్ళు రిమూవ్ చేసుకోరండి. ఒకసారి ఇచ్చిన బిరుదును మేము తీసుకొనే ఉంటాం కాబట్టి వేళ్లాడుతూ ఉంటాం. అట్లా కాదు సార్, ఇప్పుడు అందులో అసలు ఆయన సామవేదం అసలు ఆయన ముట్టుకోలేదు కదా. అది తెలిసిన విషయమే. మళ్ళీ చతుర్వేద ఏంటి మరి? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఇప్పుడు అందుకే ఏమంటున్నానంటే, ఆయన పరిష్కృతం చేసింది ఏదైనా ఉంటే అవును అచ్చు తప్పులనే సరి చేశాను, వెరీ గుడ్ అండి, షబ్బాష్, విల్ బి హ్యాపీ. ఏవో తప్పులు పడుతూ ఉంటే అచ్చులు, సో మీరు అది దేవనాగరి లిపిని చూసి తెలుగులో ఉన్న లిపిలో కరెక్షన్స్ చేశారన్న ఆయన, వెరీ గుడ్. దానికి చతుర్వేద పరిష్కృత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పబ్లిషర్కి పంపించి బాబు ఈ తప్పులు ఉన్నాయి సరి చేసి మళ్ళీ పబ్లిష్ చేయండి అంటే అయిపోయాయి.
అవును. అది గొప్ప పని చేశాడు. అప్పుడు ఆ పబ్లిషర్ కూడా నమస్కారం సార్ మీరు చేసినందుకు గాను మా తరపున మీకు ఇది బహుమానంగా ఇస్తున్నాం ఏదో ఒకటి ఇస్తారు. అవును. కానీ చతుర్వేద పరిష్కృత తప్పు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. తప్పది. ఇది ఇవి మాట్లాడదామని చెప్పి పిలిచాను సార్ మీకు. డెఫినెట్లీ శాస్త్రి గారు. వెరీ గుడ్ అండి. సో యాహ్! దట్స్ వండర్‌ఫుల్. అండ్ ఆమెకి పాపం తెలీదండి. అమాయకురాలు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో అమాయకత్వంతో చేసుకుపోతుంది. జ్ఞానం లేదు. అమాయకురాలు అని నేను చెప్పలేను గానీ, బట్ ఏంటంటే గు గురువు మీద గురువుగారి మీద మూఢభక్తి అయితే చాలా ఉంది అని నాకనిపిచ్చింది. ఉండొచ్చండి. తప్పేంటి ఒకళ్ళకి దట్స్ రైట్ యాక్చువల్‌గా అలా ఉండాలి. భక్తి ఉండాలి. కానీ నేనేమంటున్నా అంటే మీ గురువుగారికి తెలుసని నమ్ముతున్నావు. మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు కూడా తెలుసుకొనే చెప్పు అంటున్నా నేను. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇప్పుడు ఆయన చేసిన వాటిల్లో ఒక 10 మంత్రాల్లో ఇగో ఈ తప్పుల్ని ఆయన సరి చేశారు. నేను కూడా దీన్ని వెరిఫై చేస్తే ఆయన చేసింది కరెక్ట్ అనిపించింది అన్నప్పుడు మనం ఎలా అనిపించిందమ్మా అని మళ్ళీ అడుగుతాం. అవును. నువ్వు గుడ్డిగా నమ్మావు. నువ్వు నమ్మడంలో తప్పు లేదు. కానీ అది కరెక్ట్ అని పబ్లిక్‌కి చెప్పడం తప్పవుతుంది. ఇప్పుడు నేను చిన్న అంటే మీ ముందు చెప్తున్నానేమో అనుకోదు గానీ, నేనిప్పుడు మీతోటి అసోసియేట్ అయినప్పుడు చాలామంది అన్నారన్నమాట. ఆయనకేం తెలుసు అనంటే, ఇప్పుడు నేను మీతో తిరిగి చేశాను. మీరు చేసిన యజ్ఞాలు కానీ, మీరు చేస్తున్న వర్క్స్ కానీ అన్నీ చూశాను. మీతోటి ఇన్ని వీడియోలు చేశా కాబట్టి, నాకు మీకున్న పరిజ్ఞానం ఏంటి, మీకున్న అర్హత ఏమిటని నాకు తెలుసు కాబట్టి నేను చేశాను. అదే అట్లాగే వాళ్ళు కూడాను వాళ్ళ గురువుగారి మీద భక్తి ఉండొచ్చేమో. కానీ ఏంటంటే వీళ్ళకి వీళ్ళు అట్‌లీస్ట్ సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోవాలి. ఆయనకి నిజంగా వచ్చా? లేకపోతే ఊరికనే ఏదో చెప్తున్నాడా అని చెప్పి. అండ్ ఇది కరెక్టా? కాదా? అని చెప్పి తెలుసుకొని కరెక్ట్. అప్పుడు దే షుడ్ కమ్ టు ది పబ్లిక్ అని నేను అనుకుంటోంది. కరెక్ట్ శాస్త్రి గారు. మీరు చెప్పారు. కానీ నేను మొట్టమొదట ఏమన్నానంటే ఆవిడ ఏం మాట్లాడుతున్నా జ్ఞానంతో మాట్లాడమనండి. ఆవిడ నేర్చుకోమనండి. తప్పేముంది. వేదం ఇప్పుడు ఆయన పరిష్కారం చేశారు. మీరు వేదం నేర్చుకోండి మరి. ఆయన ఎందుకు చేశారు? కష్టపడి మీ అందరి కోసమే. అవును. మాకు వేదం వద్దు అన్నప్పుడు ఆయన చేసింది వ్యర్థం అవ్వట్లేదా శాస్త్రి గారు? ఎగ్జాక్ట్‌లీ. దయచేసి ఆమెని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 10 మంత్రాలు నేర్చుకొని వాటి అర్థాలని దాన్ని డీకోడ్ చేసి దాన్ని మంత్రాన్ని పద విభజన చేసి ఇది క్రియాపదమా, ఇది సమాసమా, ఇది సంధ్య, ఇది అలంకారం ఏమిటి ఇవన్నీ చెప్పమనండి. అలా 10 మంత్రాలు చెప్పమనండి. మనం అంతా టపట్లు కొడదాం. యాహ్! యాహ్! అది కూడా ఆమె ఏంటి సబ్జెక్ట్ పరంగా చెప్పాలి. పాణిని ఫలానా సూత్రం మూలంగా ఇది ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అని చెప్పాలి. అది అప్పుడు ఆమె శిష్యురాలు అవుతుంది ఆయనకి. అంతేగాని ఆయనకి వచ్చని మనం ఒప్పుకోవచ్చు అప్పుడు. అవును. అవును. యాహ్! అసలు ఆమెను బాధ పెట్టాల్సిన ఉద్దేశ్యం మనకి లేదు. మనకున్నదేంటంటే ఆవిడ మన్నన్నది కదా! మననన్నా పర్లేదు సార్ వేదాన్నంది. విశేషం ఇంకో విశేషం. అవును. యాహ్! ఓకే శాస్త్రి గారు. ఓకే సార్ అయితే. ఓహ్! ఓం. ఒక్కసారి నా వైపు తిరిగితే ఎన్నో ఏళ్ళ నేను కనిపించనురా. ఎక్కడున్నా వింతకాలం అంటే నా మౌనమే నన్ను కౌగిలించింది.